అమీర్పేటలో గప్చిప్పులు అమ్ముకునే ముఖం వాడు. అయినా అంత చీప్ క్యారెక్టర్ని ఎలా లవ్ చేశావు? అన్నయ్య, మనందరం అర్జెంటుగా మన ఊరు వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దు. ఏమైందమ్మా? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరైనా ఏమన్నా అన్నా పర్వాలేదు, పడతాను. ఏంటత్తయ్య, ఎవరూ పట్టించుకోవట్లేదా? పట్టించుకోపోయినా పర్వాలేదురా, ఓ మూల కూర్చుంటాను. మరి మర్యాదలు సరిపోలేదా? నేనేమి వీపురాల్ని కాదు, మర్యాదల కోసం ఆరాటపడ్డానికి. మరెందుకు వెళ్ళిపోదామంటున్నారో కారణం చెప్పండి. ఏం చెప్పమంటారు? అసలు ఆ వడ్డన్లేంటి, ఆ మర్యాదలేంటి? చాలు అంటే ఆపరు, వద్దు అంటే వినరు. తినలేకపోయాను, నా వల్ల కాదు బాబు. నువ్వు కూడా మాకొద్దంటే ఇంట్లో ఇలాగే వడ్డిస్తావు, మర్చిపోయావా? ఇప్పుడు తెలిసొస్తుందా? ఓసి బుడ్డదానా, నీకు నోరెక్కువైందే. మావయ్య, ఇదిగోండి. నాన్న. థ్యాంక్స్ రా చిట్టి తల్లి. అమ్మా, వాళ్ళకి ఇవ్వమ్మా. ఏమ్మా వదినమ్మా, పాలనమ్మ నోచుకుంటున్నావా ఏంటి? ఛాన్స్ దొరికితే చాలు, వదిలి నేర్పించకుండా ఉండవే. నానమ్మా. తాతయ్య. అమ్మో, నాకు పానివ్వు. ఎందుకు కొట్టావు? పాను చిన్నపిల్లలు వేసుకోకూడదు, కావాలంటే తాతయ్యని అడుగు. నేనేం చిన్నపిల్లనా? నువ్వు చిన్నపిల్లాడు ఏంటన్నాడు? పెళ్లి చేసావనుకో 4 పిల్లలకి తండ్రి అయ్యేవాడివి. మాట్లాడితే పెళ్లి కాదు. దొంగ తాతయ్య, అమ్మ పానేసుకుంది. అమ్మో, బావా, వాళ్ళు పాలు ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది, మరి మనం తాంబూలాలు ఎప్పుడు ఇచ్చిపుచ్చుకుందాం చెప్పండి. అదే, నేను సరిగ్గా అదే ఆలోచిస్తున్నాను. నా నోట్లో మాటలు ఆక్కున్నావు. చూసేవా అన్నయ్య దాని సిగ్గు? అమ్మా, ఇప్పటిదాకా కొట్టుకున్నారు కదే, పెళ్లి మాట ఎత్తేసరికి నా కొంగు చదువుతావే. పాపం వదిన సిగ్గుపడినట్టుంది అత్తయ్య. అరే ఆగరా, మాట్లాడేది నీ పెళ్లి గురించే. ఎక్కడికెళ్తున్నావు? తాతయ్య, ఎక్కడో బయట పెళ్లికొచ్చి మా పెళ్లి గురించి మాట్లాడుకోవడం ఎందుకు? రే, శుభకార్యం జరిగే చోటే శుభకార్యం గురించి మాట్లాడుకోవడం ఏం తప్పులేదు. పైగా అందరం ఒకే చోటు. అవును. ఏం కోడ్లా, నువ్వేమంటావు? అది మావయ్య. అవును, అమ్మ ఇంకా డాన్స్ మూడ్ లోనే ఉంది, మాట్లాడించుకోండి, టాపు లేచిపోద్ది. టాప్ లేపే. పిన్ని, 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 నాకిప్పుడో పెళ్ళొద్దు. ఏ? అది ఇంకో 2 years నాకు సిటీలోనే బ్యాచులర్గా గడపాలనుంది. ఆ మాట మీ తాతయ్య గారితో చెప్పు,
వామ్మో నాకు భయం, నువ్వే చెప్పు. నా పెళ్లి చేస్తారు. మరి ఇప్పుడేం చేయను? చూడు, ఈ పరిస్థితుల్లో నిన్ను కట్టుకుపోయే పెళ్ళాం అమ్ము తప్ప ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. వెళ్ళి అమ్ముతో మాట్లాడు. అంతేనంటావా? ఏమ్మా ఏమంటున్నాడు వాడు? ఏం లేదు, తన పెళ్లి కూడా ఇలాగే గ్రాండ్ గా వారం రోజుల పాటు చేయాలంటున్నాడు. రే, ఆ మాట అడగాల్సింది మనల్ని కాదురా, ఇదిగో కాళ్ళు గడగాల్సిన మీ మావయ్యని. రే, వారం రోజులేంట్రా అల్లుడు? నెల రోజుల పాటు పెళ్లి చేస్తా. నీకేమైనా అభ్యంతరం ఏంట్రా? అయితే మరి ఇంకే, ముహూర్తం గురించి కూడా మాట అనుకుంటే పోలే. అలాగే. అరే పాండ్రంగా, నాన్నగారు నా బ్యాగులో పంచాంగం ఉంటది, ఒకసారి పట్రా. అలాగే నాన్నగారు. అమ్మో అమ్మో ఫోన్. బావ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో బావా. హలో అమ్ము, నీతో ఒకసారి మాట్లాడాలి, బయటికి రా. ఇప్పుడా? ఇప్పుడే, అర్జెంటుగా బయటికి రా. సరే. అప్పుడే నన్ను చాటుకు పిలుస్తున్నారు. పెళ్లి కొడుకు గారు. పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు లేదు, గిల్లి కొడుకు లేదు. బావా. అమ్ము, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు చేసుకోవాలని లేదా, అసలు చేసుకోవాలని లేదా? అస్సలు చేసుకోకుండా ఎందుకుంటాను? ఏమో, నాకేం తెలుసు బాబు, పల్లెటూరు దాని కదా. అమ్ము, అది కాదమ్ము. నేను హైదరాబాద్ వచ్చే ముందు ఏం చెప్పాను? మళ్ళీ చెప్పు, పర్లేదు. 2 years వరకు నా జోలికి రావద్దు, నా బతుకు నన్ను బతకనివ్వండి అని చెప్పానా లేదా? చెప్పావు. అయితే మరి 2 years అవ్వకుండానే ఇప్పుడు పెళ్ళంటారేంటి? ఏమో, నన్ను అడుగుతావేంటి? వాళ్ళే అడుగు. వాళ్ళు నా మాట వినే మూడ్లో లేరు. నేను అంతే, డిట్టో. ఆల్రెడీ పెళ్లి మూడ్లో ఉన్నాను, పల్లకి ఎక్కేశాను కూడా. నా నెత్తి మీద ఎక్కు. దేవుడా, ప్లీజ్ 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 అమ్మమ్మమ్ము, ప్లీజ్ అమ్ము, ప్లీజ్ అమ్ము. అది కాదమ్ము, అది నువ్వు నన్ను కోపడ్డావు. ఐఎమ్ సారీ అమ్ము, సారీ సారీ, ఐఎమ్ సారీ అమ్ము. అమ్ము ప్లీజ్ అమ్ము, సారీ అమ్ము, ఐఎమ్ సారీ. ఇప్పుడేమంటావు? ఇప్పుడిప్పుడే నా కాళ్ళ మీద నిలబడ్డా నేర్చుకుంటున్నాను. ఏ నొప్పి పెడుతున్నాయా? అమ్ము సీరియస్ గా విను ప్లీజ్. సరే చెప్పు. పెళ్ళంటే అదో డిఫరెంట్ లైఫ్, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. నాకు అది కూడా ఇష్టమే, కానీ ఇప్పుడే కాదు, ఇంకో 2 years బ్యాచులర్ గానే ఉండాలనుకుంటున్నాను. నా మాట ఎవరు వినరు, సో నువ్వే ఎలాగైనా ఒప్పించాలి. అమ్ము, జాగ్వర్ కార్ గిఫ్ట్ గా అడిగావు, నేను కాదనలేదు. రిస్క్ తీసుకుంటున్నాను. ఎందుకు? నీకోసం. మరి అలాంటప్పుడు నా కోసం ఈ మాత్రం హెల్ప్ చేయలేవా? ప్లీజ్. ఓకే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి వాళ్ళకి చెప్పి ఒప్పిస్తానులే, ఉండు. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము. ఓకే బావా. అయ్యో బావా, లోపలి పాటికి ముహూర్తం డిసైడ్ అయి ఉంటుంది. మనం ఇంకా ఇక్కడే ఉంటే తాంబూలాలు పుచ్చేసుకుంటారు, పెళ్లి అయిపోతుంది. వెళ్తున్నాను బావా, పద. చెల్లమ్మా,
2-3 ముహూర్తాలున్నాయి. ఏది ఖాయం చేద్దాం అంటావు? మొదటి ముహూర్తమే ఖాయం చేయన్నయ్య. అలాగే అమ్మా. ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి అన్ని పనులు నీట్ గా చేసుకోవాలి. చూసిన వాళ్ళకి కళ్ళు చెదిరిపోవాలనుకో అన్నయ్య. ఈ పెళ్లి కంటే ఇంకా ఘనంగా చెయ్యాలి. తప్పకుండానమ్మా. మన ఊరిలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనం పెళ్లికి పిలుద్దాం, సరేనా? అవునన్నయ్య. అగ్గేసుకోకుండా 10 రోజులు ముందుగా మన ఇంట్లో కాఫీ టిఫిన్ అన్ని చేయమందాం, సరేనా? వీళ్ళు మనకు చీప్ క్వాలిటీ శారీస్ పెట్టారని మనం కూడా అలా చేయకూడదు. అవునక్క, కరెక్ట్ గా చెప్పావు. పెట్టుబడులకి మంచి చీరలే తీసుకోవాలి. ఎన్ని చీరలు అవసరం అవుతాయో ఒకసారి చెప్పండి. మన ఇంట్లో మాత్రం 12 చీరలు. ఆ తర్వాత చెప్పండి. మా వైజాగ్ రామారావు గారి పేరు ఆ, శ్రీకాకుళం శ్రీనివాస్ పేరు రాయ్. అరే రమణ, లిస్ట్ లో సత్యనారాయణ మాయ పేరు మర్చిపోయింట్రా. అయ్యో, ఆ విషయం మర్చిపోయానన్నయ్య. సరే రాయ్, ముందు ఆయన పేరు లేదులే బాబాయ్, ఓ 4 భోజనాలు తగ్గినట్టే కదా. నీ నోరు కంట్రోల్ పెట్టుకోవే. నాకు నాయనం పలుకులు వచ్చాయంట, తాతయ్య చెప్పారు. సర్లే రాయ్. చెప్పు. అలాగే ఆ ముహూర్తమే ఖాయం చేస్తా. సరే. అరే ఏమైపోయారా? తాతయ్య హనీమూన్ ట్రిప్ కి ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకొని వచ్చుంటారు. చెప్పండి, మలేషియాగా సింగపూర్ కా? అనుకోవే. బాబోయ్. చెప్పు. తాతయ్య మీకు విషయం చెప్పాలి. పెళ్లికి మేము ఇంకొక 2 సంవత్సరాలు ఆగుదాం అనుకుంటున్నాము. కుదరదు. 2 నెలల్లో ముహూర్తం ఖాయమైపోయింది, చేసేయాల్సిందే. నానా ప్లీజ్ నానా. ఎందుకే? ఎందుకు ఆగాలి అంటున్నాను. ఎందుకు? నీకు తెలియదు, ఊరుకో. చెప్పాడు గారు, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. నేను మాట్లాడతానుగా. చూడవాలి. అమ్మో, ఇలా రామ్మా. మేమందరం మీ పెళ్లి చేయటానికి ఎంత ఆరాటపడుతున్నామో, ఎంత తొందరపడుతున్నామో నువ్వు చూశావు కదా. మీ పెళ్లి మన ఇంటి అందరికీ పెద్ద పండగమ్మా. ఏమే అమ్ము, ఇందాక పెళ్లి మాట ఎత్తగానే మొదట సిగ్గుపడ్డావు, ఇప్పుడు అసలు పెళ్లే వద్దంటున్నావు. అసలు ఏం అర్థం కావటం లేదే. యారా, నువ్వు ఆగుదామనుకున్నావా? అమ్ము ఆగమంటుందా? అది నాన్న, అది మావయ్య, ఇది మేము కలిసి తీసుకున్న నిర్ణయమే. కారణం తెలుసుకోవచ్చా? అయినా వాళ్ళని అడిగేదేంటి మావయ్య గారు? అల్లుడు గారు, మీరు ఆగండి, నేను మాట్లాడతాను కదా. నువ్వు చెప్పమ్మా. అంటే 2 ఏళ్ల పాటు కష్టపడి లైఫ్లో ఏదో సాధించాలని బావ అనుకుంటున్నాడు. నాకు అది కరెక్ట్ అనిపిస్తోంది. బావ లైఫ్లో ఎదిగితే నాకు సంతోషమే కదా తాతయ్య. దయచేసి నా కోసం ఒప్పుకోండి తాతయ్య, ప్లీజ్ తాతయ్య. అరే అర్జున్, తాతయ్య, నువ్వు 2 ఏళ్ల పాటు సిటీలో ఉండటానికి ఒప్పుకున్నాను. అప్పుడే ఓ ఏడాది గడిచిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక ఏడాది ఆగుతావు, అంతే. ఆ తర్వాత వెంటనే మీ పెళ్లి జరుగుతుంది.
అలాగే తాతయ్య అలాగే. రండరా, బయట గార్డెన్ లో ఆడుకుందరు కానీ. పదండి పదండి. థ్యాంక్ యూ అమ్ము. వెల్కమ్. ఇదే మా కాలంలో అయితే పెళ్లి కూతురికి శుభ్రంగా నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్ళం. అవును, ఇప్పుడు వీళ్ళేంటో, వీళ్ళ గోలేంటో, ఈ క్రీములేంటో. ఆంటీ, ఇదిగోండి మీరు అడిగిన స్లీపింగ్ టాబ్లెట్స్. చాలా థ్యాంక్స్ అమ్మా. అదేంటాంటీ, మీరు స్లీపింగ్ టాబ్లెట్స్ వాడతారా? అవునమ్మా, నిద్ర పట్టట్లేదంటే డాక్టర్ గారే రాసిచ్చారు. ఇవి వేసుకుంటే కాని నా కంటి మీద కునుకు రాదు. మొత్తం ఒకేసారి వేసుకున్నారు గనక మళ్ళీ ఈ జన్మలో లేవరు. ఏంటి ఆ మాటలు? బయటికి పోండి. అక్క, పొద్దునెప్పుడో తిన్నాను, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కాస్త ఏమైనా అల్పాహారం చేసొద్దామా? అలాగే, ఒక్క నిమిషం. అమ్మా నీలు, ఇది నీ బ్యాగే కదా? స్లీపింగ్ టాబ్లెట్స్ ఇందులో పెడతాను, మళ్ళీ వచ్చి తీసుకుంటానే. రా అక్క. పద. What happened? అయిపోయిందా? You bloody idiot! ఎవరైనా చిన్న లోపలికి? Get out! Get out, idiot! అరవకు పాపా, నీకే నష్టం. Get out! నరేష్, నీలు, అలెక్స్ వచ్చాడా? వచ్చాడు. వాడు నేనే వాడు పంపించాను. వాడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, కత్తిలా తీస్తాడు. వాడు తీసిన ఫొటోస్ వీడియోస్ చూసావంటే వదిలిపెట్టావు. శాంపిల్ వీడియో తీయమని నేనే పంపించాను. క్యారీ ఆన్. నరేష్, నరేష్ నేను చెప్పేది విను.
లైసెన్స్తో వచ్చా. నీ కాబోయే మొగుడే పంపించాడు. సెన్స్తో ఆలోచించు. నీకు పరువు మిగులుతుంది, నాకు తృప్తి మిగులుతుంది. అలెక్స్ వెళ్ళిపో ప్లీజ్, తప్పు చేస్తున్నావు. నేను పుట్టిందే అందుకు. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు నాతో ఆడుకో, మొహమాట పడకు. దిస్ ఇస్ నాట్ ఫేర్ అలెక్స్, వి ఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా నీకు? ఇచ్చి పుచ్చుకోవడం. నువ్విస్తే నేను పుచ్చుకుంటా, ఇవ్వకపోతే నొచ్చుకుంటా. ప్లీజ్ నీలు. యు బ్లడీ, దగ్గరకు చూడండి మర్యాదగా ఉండదు. దూరంగా ఉంటే మజాయే ఉండదు. వెయిట్ 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 వెయిట్. నువ్వు తెలివైన దానివనుకున్నా, అందుకే ఇప్పటి వరకు సాఫ్ట్గా డీల్ చేస్తున్నా. ఈ రాత్రి 11 గంటలకి మన శోభనానికి ముహూర్తం. అసహ్యంగా ఉంటుంది. అరే కమాన్ యార్, నేను అందరిలాంటి వాడిని కాను. వెరీ స్పోర్టివ్ యునో. ఒక మాటలో చెప్పాలంటే నాదంతా మహాత్మా గాంధీ గారి స్టైలు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాను.